ఈ పునరుద్ధరణపు ఆరాధనకు మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చాలా మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనం చదువుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందామండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పథకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతను కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. హల్లెలూయా. ఈ చదివిన వాక్య భాగం ఏమైనా అర్థమైందా? ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించి ఏమైనా అర్థమైందా? కొద్దిగా అర్థం కాలేదు. దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు శ్రద్ధగా మనము విని అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే నువ్వు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి, ప్రత్యక్షపు గుడారము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంఘము. దేవుని యొక్క సంఘములో సేవ చేయడానికి చూడండి, అహరోను అతని కుమారులను ఏ విధంగా ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావాలి. అంత మాత్రమే కాకుండా వినాలండి, కొంతమంది వినడం లేదు, అటు ఇటు చూస్తున్నారు. ఈ ప్రత్యక్షపు గుడారములు అంటే దేవుని యొక్క సంఘానికి రాకముందు పద్ధతి ఏంటి అంటే, ఆ కుమారులను చూడండి ఏం చేయాలంట, ద్వారం దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో స్నానం చేయించాలి. తర్వాత ఏం చేయాలి, స్నానం చేసిన తర్వాత వస్త్రాన్ని ధరించాలి. వస్త్రాన్ని ధరించిన తర్వాత తలకు కిరీటం ఉంచి తర్వాత ఏం చేయాలంటే తైలాభిషేకం, తలకు నూనె రాచి అతన్ని ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకుని రావాలి. చూడండి, అట్లా చూడకూడదండి. హల్లెలూయా చెప్పండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అదేవిధంగా ఈ ప్రత్యక్షపు గుడారముకి రాకమునుపు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మందిరానికి రాకముందు మనం ఏం చేయాలంటే స్నానం చేసి రావాలి. తర్వాత వస్త్రాన్ని ధరించి రావాలి, తలకు నూనె రాచుకొని రావాలన్నమాట. మీరు అంటారు, అయ్యా మేము ఉదయాన్నే స్నానం చేసాము, మంచి బట్టలే ధరించుకున్నాం కదా, తలకు కూడా నూనె రాసుకున్నాం కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ స్నానం గురించి చెప్పడం లేదు ఇక్కడ. స్నానం చేయించి అంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలండి. వస్త్రము అంటే ఏంటి, తలకు నూనె రాచుకోవడం అంటే ఏంటిదో పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించాలండి. మీరు అంటారు, మేమంతా తలకు నూనె రాసుకొని కొబ్బరి నూనె కానీ తర్వాత వేరే ఆందం కానీ నూనె రాసుకొని వచ్చామండి, మేము వస్త్రాన్నే కదా ధరించుకొని వచ్చింది, స్నానం చేసే వచ్చాము అని మీరంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే స్నానం అంటే ఏంటిదో, వస్త్రం అంటే ఏంటిదో, తలకు నూనె రాచుకొని రావడం అంటే ఏంటిదో ఇదైనా తెలుసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఈ విధంగా సేవకులైనా విశ్వాసులైన మీరైనా ఈ విధంగా దేవుని సన్నిధానానికి ఈ పద్ధతి ప్రకారంగా దేవుని సన్నిధానానికి మనం రావాలి. చూడు డల్లుగా ఉన్నారు మీరు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మంచి మాట చెప్పేటప్పుడు అవును, ఆమెన్, హల్లెలూయా అని చెప్పాలి. ఎలా రావాలి ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి చెప్పండి. నెంబర్ 1 ఏం చేయాలి, స్నానం చేసి రావాలి. రెండోదిగా వస్త్రములను
ధరించి రావాలి. మూడవదిగా తలకు నూనె రాచుకొని రావాలి. చూడండి, నీళ్లతో వాళ్ళకు స్నానం చేయించి అని అక్కడ వ్రాయబడింది. స్నానము అంటే మనము శుభ్రంగా శుద్ధీకరించుకొని శుభ్రంగా వస్తామన్నమాట. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? స్నానం అంటే పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే తీతుకు రాసిన గ్రంథంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. తీతుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా తన కనికరము చొప్పుననే, చూడండి ఇక్కడ వాక్యాన్ని చూడండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను దేవుడు రక్షించెను. చూడండి, ఈ స్నానము అంటే అర్థం ఏంటంటే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా, మన నీతి మన భక్తి కాకుండా, మన క్రియలు కాకుండా దేవుని కనికరం చొప్పున, అంటే పునర్జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలగజేసి ఉన్నారు. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే అర్థం ఏంటి? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు పునర్జన్మ ఇచ్చి ఉన్నారు. దేని ద్వారా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించి ఉన్నారు అని దాని అర్థం. అంటే ఒక్కసారి మీరు శరీర సంబంధంగా పుట్టి ఉన్నారు తల్లి గర్భములో, మరలా పుట్టాలన్నమాట. ఎలా? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఆ విధంగా వాక్యము ద్వారా మనము పునర్జన్మను మనం పొందుకొని దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను మనం మార్చబడి ఉన్నాము. కాబట్టి పునర్జన్మ ఈ లోకంలోనే కుక్క జన్మ కాదండి. రాబోచిన కుక్కగా పుడతాను, పిల్లిగా పుడతా, అదేం కాదండి. ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే నీకు దేవుడు పునర్జన్మ అనుగ్రహిస్తాడు. చెప్పాలి హల్లెలూయా. ఒక జన్మ ఏంటంటే తల్లి గర్భములో శరీర సంబంధంగా. చూడండి, మనం జన్మించి ఉన్నాం. అయితే పుట్టిన నీవు మరలా జన్మించాలి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అంటే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనాలి. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము పునర్జన్మను పొందుకొని ఒక నూతనమైన స్వభావము కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షించబడి ఈ విధంగా దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఉన్నామండి. స్నానము చేయుట ద్వారా అంటే మన శరీరము శుభ్రపరచబడుతుంది. నూతన స్వభావము వాక్యము ద్వారా మనము నూతన స్వభావాన్ని పొందుకుంటూ ఉండాలి. మళ్ళీ అర్థం కాలేదు మీకు? చెప్పాలి హల్లెలూయా. వాక్యము ద్వారా మనం ఏం చేయాలి? శుభ్రపరచబడుతూ ఉండాలన్నమాట. స్నానం వాక్యము ద్వారా మనం స్నానం చేసి దేవుని మందిరానికి రావాలండి. అర్థమైందా? దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మేము శుభ్రంగా స్నానం చేసి వచ్చామని మీరంటారు, అది కాదనమాట. అది చూడడు దేవుడు. కానీ నువ్వు ఆత్మీయంగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గరే సేవకులైన విశ్వాసులైన దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే వాక్యము ద్వారా చూడండి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి దేవుని యొక్క సన్నిధిలో నూతన స్వభావాన్ని ధరించుకొని మందిరానికి రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీరు శరీర సంబంధమైన శుభ్రం కలిగి మేము వచ్చామండి పోయామండి అంటే కుదరదనమాట. మీరు దేవుని యొక్క మందిరానికి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలోనికి రాకమునుపు, దేవుని యొక్క సన్నిధానానికి రాకమునుపు మీరు వాక్యమనే చూడండి స్నానము ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కాదండి, రాకమునిపే, ఈ ప్రత్యక్షపు గుడారమునికి రాకమునిపే
మీరు వాక్యము ద్వారా నూతన పరచబడి, ప్రభువా మీరు వాక్యము ద్వారా మాట్లాడండి, మీ వాక్యము ద్వారా శుద్ధీకరించండి. ఇంతకుముందు దేవుడు మీతో మాట్లాడింటారు కదా వాక్యాలు, ఆదివారాలు, శనివారాలు, బుధవారాలు, వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సన్నిధానానికి ఆ విధంగా ధ్యానపూర్వకంగా నూతన స్వభావము కలిగి ఈ ప్రత్యక్షపు గుడారములోనికి మీరు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా మనకు నూతనమైన స్వభావాన్ని కలగజేసి దేవుని ద్వారా దేవుని యొక్క సన్నిధానానికి మీరు స్నానము చేసి రావాలి. కొంతమందికి అర్థమైంది, ఒకటి ఇద్దరికి. హల్లెలూయా చెప్తూ ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, స్నానం అంటే వాక్యము ద్వారా చెప్పాలి. వాక్యము ద్వారా స్నానం అంటే మన హృదయాన్ని శుభ్రపరుచుకొని ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి రావాలండి. ఆ దినాన సేవకులైన అహరోను కుమారులను ఏం చేశారు? ప్రత్యక్షపు గుడారంలోనికి ద్వారం దగ్గరికి, అక్కడే ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం దగ్గరికే అతనికి స్నానం చేయించి తర్వాత వస్త్రములను ధరింపజేసి తలకు నూనె రాచి ఆ విధంగా తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు మందిరంలోనికి అడుగు పెట్టక మునుపే మీరేం చేయాలి? వాక్యమనే స్నానము ద్వారా దేవుని మందిరానికి రావాలన్నమాట. ఇది పద్ధతి. ఎలా వస్తున్నారు మీరు ఇంతకుముందు ఎలా వస్తున్నారు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి రాక మునుపు ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనం నూతనమైన మనస్సు కలిగి, ఇంతకుముందు మనస్సు వేరు, కానీ దేవుని యొక్క మందిరానికి రాక మునిపే ఇంటి దగ్గరే నువ్వు సిద్ధపడి దేవుని యొక్క మందిరానికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ఈ విధంగా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధపడదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడదలే అని అనుకుంటే కుదరదనమాట. కానీ ఈ మందిరానికి రాక మునిపే దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా వాక్యము ద్వారా దేవుని యొక్క సన్నిధానానికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ దినాన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చదవండి. 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మధ్య ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సంఘాన్ని ప్రేమించి ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తారు. ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తారు కాబట్టి అది కళంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఈ సంఘము ఉండునట్లుగా, అది మహిమ కలిగిన సంఘముగా మార్చబడినట్లుగా తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని యేసుక్రీస్తు దేని ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నాడు? చెప్పాలి నోరు తెరిచి. దేని ద్వారా? వాక్యం అనే ఉదక స్నానము ద్వారా. దేని ద్వారా? అందరు చెప్పండి. దేని ద్వారా? వాక్యం అనే ఉదక స్నానం. నిన్ను బాగా ఉతికి ఆరేస్తాడనమాట ఆయన. వాక్యము ద్వారా నిన్ను బాగా ఉతికి అలా ఆరేసి తర్వాత దానిని ఆ విధంగా చేస్తాడు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము మహిమ కలిగిన సంఘముగాను పరిశుద్ధమైన సంఘముగాను ఏ కళంకమైనను ముడతైనను లేక దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట నిలబడే సంఘం మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలంటే వాక్యం అనే ఉదక స్నానము ద్వారా నువ్వు స్నానము చేయబడాలి. చూడండి, కొంతమందికి అనుకున్న వాళ్ళు ఏం అర్థం కాలేదు. హల్లెలూయా చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. మొద్దుగా ఉండొద్దండి, బాగా అర్థం చేసుకోండి. చూడండి, వాక్యమనే చెప్పాలి నోరు తెరిచి. వాక్యమనే
ఉదక స్నానము ద్వారా దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అంటే మన కొరకు ఈ సంఘం కొరకు తన్ను తానే సిలువలో ఆయన అప్పగించుకున్నాడు అన్నమాట. ఎందుకంటే మనల్ని వాక్యమనే ఉదక స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని నూతనపరిచి పరిశుద్ధపరిచి పరలోకములో ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకున్న వలనని ఈ విధంగా ఎన్నో రోజుల నుంచి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే యోహానన్న మొదలుకొని ఇంతవరకు వాక్యమనే ఉదక స్నానము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మందిరానికి రాకమునుపి, ఈ ప్రత్యక్షపు గుడారములోనికి రాకమునుపి వాక్యం అనే ఉదక స్నానము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాక్యము ద్వారా శుద్ధీకరించబడి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రావాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉండగా ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి ఎలా వస్తున్నావు, ఎలా పోతున్నావు, ఈ దినాన మనం గమనించి దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవాలండి. మనం ఎన్నో రోజుల నుంచి వస్తున్నాము పోతున్నాము, కానీ మనం ఎలా వస్తున్నాము, ఎలా పోతున్నాము, ఎలా మనము మహిమ కలిగిన సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా ఎలా మార్చబడాలి, వాక్యం అనే ఉదక స్నానం ద్వారా ఏ విధంగా మనము హెచ్చరించబడాలి, ఏ విధంగా శుద్ధీకరించబడాలి, ఏ విధంగా నడిపించబడాలి అనేది ఈ దినాన తెలుసుకొని ఒక నూతనమైన స్వభావాన్ని ధరించుకున్నట్లయితే అప్పుడు దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. లేకపోతే విడవబడతాం. ఒకవేళ మీరు విడవబడితే వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మీరు శుద్ధీకరించబడకుండా, వాక్యము ద్వారా హెచ్చరించబడకుండా, వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడకుండా నువ్వు నామకార్థంగా వచ్చి పోయినట్లయితే రావచ్చున్న దినాల్లో నీకు మహిమ ఉండదు, మహిమను పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ దినాన ఈ వాక్యము ద్వారా హెచ్చరించబడిన వారై దేవుని యొక్క ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపముగా ఉంటున్నది, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటున్నది. ఇంకా ఇలాగే ఉంటాము, ఇలాగే మేము కొనసాగుతాము, ఇలాగే దేవుని మందిరానికి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఏదో ఒక పని చేసుకొని ఇలా వచ్చిపోతామంటే కుదరదు. కానీ దేవుని యొక్క ప్రభు యొక్క సమీపముగా ఉన్నాడు, ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడి మహిమ కలిగిన సంఘముగా మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతన పరుచునుగాక. వాక్యం అనే ఉదక స్నానము ద్వారా దేవుడు నిన్ను మహిమ పరుచునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన వాక్యం ఏం చేస్తుందంటే నీకు లోపం ఉందని హెచ్చరిస్తుంది. వాక్యము ద్వారా నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావండి. దేని ద్వారా? చూడండి, నిద్రపోతున్నారు కొంతమంది. దేని ద్వారా? వాక్యము ద్వారా. వాక్యము ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన సృష్టిగా వాక్యము ద్వారా మార్చబడతావండి. అందుకనే మనము వాక్యం అనే ఉదక స్నానము ద్వారా స్నానం చేసి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి సిద్ధపడి మరలా వాక్యము ద్వారానే మనము పొందుకొని వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా మనం సరిచేయబడి మనం ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంట్లో నుంచి మందిరానికి వచ్చేటప్పుడు వాక్యము ద్వారానే శుద్ధీకరించబడి హెచ్చరించబడి దేవుని యొక్క మందిరానికి రావాలి. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి ఎలా రావాలో ఈ దినాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓకే, వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మనం స్నానం చేసి రావాలని మనం విన్నాం. కానీ ఈ వాక్యమును ఎలా చదవాలి అనేది మనము నేర్చుకోవాలండి. ఈ వాక్యాన్ని ఎలా దేవుని యొక్క వాక్యమే మన హృదయములను ఏం చేస్తుందంటే బద్దలు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము ఆత్మయు జీవమై ఉన్నదన్నమాట. యేసుప్రభు వల్ల వారు శరీరధారిగా ఉన్న దినాలలో శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే ఎవరికి చెప్పడం లేదు, ఆత్మయే
జీవం లేదా మీకు? చెప్పండి. ఆత్మయే జీవింపజేస్తుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఆత్మలను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యములే ఆత్మల్ని సంపాదిస్తుంది. చూడండి, ఇంతకుముందు వాక్యములు చెప్పి సభల్లో కానీ దైవ సేవకులు మిమ్మల్ని అందరినీ ఎలా సంపాదించుకున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఈ విధంగా మిమ్మల్ని దేవుడు దైవ సేవకుల యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించుకొని ఉన్నారు. ఏంది అట్లా చూస్తున్నారు? చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వాక్యములే మన ఆత్మకు జీవం కలగజేస్తుంది. వాక్యమే మన ఆత్మకు చూడండి ఆత్మల్ని సంపాదిస్తుంది. కాబట్టి ఆయన మాట ఎలాంటిదంటే అగ్ని లాంటిది. నా మాట అగ్ని వంటిది కాదా అని ఇర్మీయా రాసిన గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. కాబట్టి దినాన ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎలా చదవాలో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలండి. కొంతమంది ఎలా ఉంటున్నారు అనేది వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే కొంతమంది ఎలా ఉంటున్నారు? 3 రకాలుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒక పార్కులోనికి మీరు వెళ్ళారనుకోండి. ఎక్కడికి? ఒక పార్క్ అంటే ఏంటి తెలుసు కదా? అది కూడా తెలియదా? చెప్పండి. పార్కులు ఏముంటాయి? చెట్లు, పూలు, కొన్ని చిన్న చిన్న పక్షులు ఉంటాయన్నమాట పార్కులో. ఆ పార్కులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తుందంటే సీతాకొక చిలక కనిపిస్తుందండి. ఆ సీతాకొక చిలక ఏం చేస్తుంది? ఆ పార్కులో ఉన్న యొక్క ఫ్లవర్ మీద అలా వాలి అలా వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? సీతాకొక చిలక ఏం చేస్తుందంటే ఆ పార్కులో ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ మీద అలా వాలి అలా వెళ్ళిపోతుంది. అలా చాలామంది ఏం చేస్తారంటే సీతాకొక చిలుక మాదిరిగా రంగురంగుల బట్టలు ధరించుకొని వస్తారు కదా. మీరే సీతాకొక చిలుకలు. సీతాకొక చిలుక మాదిరిగా కొంతమంది రంగురంగుల బట్టలు, తెల్ల బట్టలు ధరించుకొని అలా వాలి అలా వెళ్ళిపోతారనమాట. అలా వాలి ఆ ఫ్లవర్లో ఉన్న యొక్క మకరందాన్ని ఏమాత్రం అనుభవించారు. అలా వాలి అలా కూర్చొని అలా వెళ్ళిపోతారనమాట. అదే పార్కులో ఒక చిన్న బాలిక ఉన్నది. ఇలాంటి బాలిక. ఆ బాలిక ఏం చేసిందంటే ఆ ఫ్లవర్ను చూసి ఆకర్షించబడి తల్లో పెట్టుకున్న తర్వాత మర్చిపోయిందనమాట. ఆ ఫ్లవర్ను చూసి ఆకర్షించబడి ఈ దినాన చాలామంది ఏం చేస్తారంటే వస్తారు, బాగానే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, ఆకర్షించబడతారు, వింటారు, కానీ ఇంటికి వెళ్ళి మర్చిపోతారనమాట. కొంతమంది మనము గమనించినట్లయితే అలా ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఎలా వస్తారు, ఎలా పోతారంటే ఆ పార్కులోనే ఒక తేనె తీగ అనమాట. ఈ తేనె తీగ ఏం చేస్తుందంట, ఆ ఫ్లవర్ మీద వాలి దాంట్లో ఉన్న యొక్క మకరందాన్ని పొందుకొని జుర్రుకొని తర్వాత తన తృప్తి పొంది తర్వాత వెళ్ళి తన పిల్లలకు కూడా ఇస్తుందన్నమాట తేనె తీగ. ఈ విధంగా మనం తేనె తీగల వలె మనం ఉన్నామా? లేకపోతే అలాంటి బాలికల వలె వాక్యాన్ని విని ఆకర్షించబడి మర్చిపోతూ ఉన్నామా? లేకపోతే సీతాకొక చిలుకల మాదిరిగా ఒక బైబిల్ పట్టుకొని, పాటల పుస్తకాలు పట్టుకొని తర్వాత వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నారా? ఈ దినాన్ని మీరు ఆలోచించాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి అనేది ఈ దినాన మనం గమనించుకోవాలి. పరిశుద్ధ లేఖనాలలో చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తనలు 165వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చదవండి. 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఆ తూలి త్రొట్టిల్లడానికి కారణము ఏమీ లేదు. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే 119, 165వ వచనం మళ్ళా చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వాళ్ళు తూలి త్రొట్టిల్లుటకు
కారణం ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ హృదయాలలో నెమ్మది కలుగుతుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ధర్మశాస్త్రమును అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ హృదయంలో ఏం కలుగుతుందట? నెమ్మది, సమాధానము. ఈ దినాన హృదయాలలో కలవరము, ఈ దినాన హృదయాలలో అవిశ్వాసము, హృదయంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, మహిమ కలిగిన సంఘముగా మార్చబడకుండా, పరిశుద్ధంగా జీవించకుండా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెడుతున్నారు. కాబట్టి మీకు నెమ్మది లేదు, మీ కుటుంబాలలో ఆశీర్వాదం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని విని అలా కూర్చొని అలా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మహిమ కలిగిన సంఘముగా నువ్వు మార్చబడలేవు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ యొక్క జుంటితేనే ధారలకమన్న మధురమైన ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దానిని మనము చదవాలి, ధ్యానించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను స్తుతించుచు ఉన్నాను. చూడండి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే దినమునకు 7 మార్లు స్తుతిస్తారంట, దావీదు వలె. అందుకనే దావీదు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు. మన జీవితాలలో మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే రోజుకు 7 సార్లు మనం ఏం చేయాలంట? దేవునిని స్తుతించాలి. ఎన్నిసార్లు? 7 సార్లు. 7 అంటే పరిపూర్ణతకు సాదృశ్యం, సంపూర్ణతకు సాదృశ్యం. కాబట్టి 7 సార్లు మనము దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాలి. 7 సార్లు. దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటలలో చూడండి, ఒక అరగంటగా దేవుని యొక్క నామమును బట్టి నువ్వు ఎక్కడున్నా, ఉద్యోగం చేస్తున్నా, మందిరంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తావో, కృతజ్ఞత కలిగి ఉంటావో, అప్పుడు ఏం చేస్తావంటే 7 సార్లు నువ్వు ఎక్కడ ఉన్నా కళ్ళు మూసి మనసులైన ప్రభువు చేసిన కార్యములను బట్టి నువ్వేం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నాకు చాలా విసుగొస్తుంది, మీరు చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి, ఉజ్జీవంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చదవాలి అంటే సీతాకొక చిలుక మాదిరిగా మనం ఆదివారం కానీ శనివారం కానీ అలా వచ్చి పోకూడదు అన్నమాట. మీరు నిజంగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారైతే అందరూ శనివారం రోజు కూడా ఇంతమంది వస్తారండి. చూడండి, నిన్న శనివారం రోజు ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చారు. ఇప్పుడేమో చాలామంది ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే నువ్వు శనివారం రోజు వచ్చి కనిపెట్టి ప్రార్థన చేస్తావు, ప్రభువును స్తుతిస్తావు. ఎంతమంది వచ్చారండి? ప్రభువును ప్రేమిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి రాబోచున్న దినాలలో మీరందరూ శనివారాలు, ఆదివారాలు సమృద్ధిగా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనను ప్రేమించి నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రమును అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. మనము ఆయన సన్నిధిలో నేర్చుకొని సీతాకొక చిలుక ఏం చేసిందంటే అలా వచ్చి అలా వాలిపోయిందనమాట. మనం విని ఆకర్షించబడి ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టకుండా తేనె తీగల వలె దేవుని యొక్క వాక్యంలో ఉన్న యొక్క మకరందాన్ని, దేవుని యొక్క వాక్యంలో ఉన్న యొక్క లోతులను
దేవుని యొక్క వాక్యంలో ఉన్న యొక్క మహిమను, దేవుని యొక్క వాక్యంలో ఉన్న యొక్క సమస్త ఆశీర్వాదాలను పొందుకునేటట్లుగా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి, ధ్యానించాలి. ఆ విధంగా వాక్యము ద్వారా, ఉదక స్నానము ద్వారా స్నానం చేసి దేవుని యొక్క సన్నిధానానికి రావాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ విధంగా దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించారండి. చూడండి, ఈ వాక్యాన్ని మనము ద్వారా ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించాం. సబ్జెక్ట్ అంతా వాక్యమే అండి. ఈ దినాన సబ్జెక్ట్ అంతా వాక్యము ద్వారా, ఉదక స్నానము ద్వారా స్నానం చేసి దేవుని మందిరానికి ఎలా రావాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని ఎలా చదవాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని చూడండి, జుంటి తేనె ధారల కన్నా మధురాతి మధురమైన ఆయన వాక్యాన్ని మనము ఏం చేయాలంటే విని మర్చిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆ మహిమ కలిగిన సంఘముగా మార్చబడాలంటే వాక్యం అనే ఉదక స్నానము ద్వారా నువ్వు శుద్ధీకరించబడాలి. చెప్పాలి, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యము ద్వారా ఎలా సరి చేయబడాలో చూడండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. అందరు తీయండి. యాకోబు రాసిన పత్రిక, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను వాక్యమును వినువాడయుండి ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నది. అర్థమైందా? హలో, ఏమన్నా అర్థమైందా? ఎవడైనా సరే, ఎవడైనా సరే, కుల మత వర్గ విచక్షణ ఏ భేదము లేదండి. ఎవడైనా, క్రైస్తవుడైనా వేరే మతస్థులైనా ఎవరైనా సరే, ఎవడైనాను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని విని మీరు దేవుని మందిరానికి వచ్చారు, మంచిది. చాలామంది ప్రపంచంలో దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని విని రక్షించబడడం లేదు. వాక్యాన్ని విని మనం ఏం చేయాలంటే ప్రవర్తన మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. వాక్యాన్ని వింటున్నారు మీరు, ఆదివారాలు, శనివారాలు, తర్వాత సభలలో, గుడారాల పండుగలు, అక్కడక్కడ అన్ని ప్రాంతాలలో వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యాన్ని విని ఆ విధంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడంట. చూడండి, అద్దం తెలుసా అందరికీ? హలో, అద్దం తెలుసా? అద్దంలో మనం ఏం చేస్తాం? రోజు ఆ అద్దంలో మన ముఖాన్ని సరి చేసుకుంటాం. ఎట్లా? మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన తల ఎలా ఉంది, మన ముక్కు ఎలా ఉంది, మన వస్త్రధారణ ఎలా ఉంది అనేది మనము అద్దంలో సరి చేసుకుంటాం. సరి చేసుకొని తర్వాత మన ముఖమును ఏం చేస్తాం? మనం మర్చిపోతాం అన్నమాట కదా. ఆ అద్దంలో మనం చూసుకున్నంతసేపు మన ముఖము ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఒకవేళ అద్దం పక్కన పెట్టామనుకోండి, నీ ముఖాన్ని నువ్వు మర్చిపోతావు అన్నమాట. అదేవిధంగా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ విధంగా ప్రవర్తింపని వాడైతే తన సహజ ముఖాన్ని అద్దంలో చూచుకొని పోలి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఎలా సరి చేసుకోవాలి అనేది ఈ దినాన మనం నేర్చుకోవాలండి. వాక్యము ద్వారా మన జీవితము సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని వింటూ ఉండగా మనం సరి చేసుకున్న తర్వాత మర్చిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. వాక్యాన్ని విని ఏం చేస్తారు? మర్చిపోతూ ఉంటారు. సహజంగా తన ముఖాన్ని అద్దంలో చూసుకొని మర్చిపోయినట్లుగా ఈ దినాన వాక్యాన్ని విని ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తూ. చెప్పాలి హల్లెలూయా. మనం చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉండగా లేఖనాలు మన ఆత్మీయ స్థితిని ఏం చేస్తాయంట? మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాయి, మనల్ని సరి చేస్తూ ఉంటాయి.
దేవుని యొక్క వాక్యం అనే అద్దం ద్వారా ప్రతిరోజు చూసుకోవాలి. అర్థమైందా? వాక్యం అనే, చెప్పండి నోరు తెచ్చి, వాక్యం అనే అద్దము ద్వారా ప్రతిరోజు మన స్థితిగతులన్నీ, ఇది మన శరీర సంబంధమైన స్థితి కాదండి, మన ఆత్మ సంబంధమైన స్థితులన్నిటినీ ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చరిక చేస్తుంది. నువ్వు ఇలా కూర్చున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు చేసే ఆ యొక్క చేతి పనులు, పొలం పనులు ఎలా ఉంటున్నావు, మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నావు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటున్నారు, యవనస్తులు ఎలా ఉంటున్నారు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ, ఈ వాక్యం అనే అద్దము ద్వారా మన యొక్క ఆత్మ సంబంధమైన యొక్క స్థితిగతులన్నిటినీ సరి చేసుకునొచ్చు. మనం ఏ విధంగా ఉండాలంటే మహిమ కలిగిన పరిశుద్ధమైన సంఘముగా మనం మార్చబడాలంటే, అందుకనే ఈ ప్రత్యక్షపు గుడారమునికి రాకమునుపు మనం ఏం చేయాలి? వాక్యమనే, చెప్పండి, వాక్యమనే. నోరు రావడం లేదా? నోరు కడుక్కోండి సరిగా. నోరు రావడం లేదా సరిగా? వాక్యమనే ఉదక స్నానము ద్వారా దేవుని యొక్క స్నానం చేసి, వాక్యమనే ఉదక స్నానము ద్వారా, వాక్యమనే అద్దము ద్వారా మనం సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధానానికి రావాలన్నమాట. కొంతమందిని మనం గమనించినట్లయితే, ఒక జోక్ నేను చెప్తాను. ఒక హాస్యాస్పదమైన కథ ఒకటి ఉంది అన్నమాట. ఒక కోతికి ముఖాన్ని చూసుకొని ఒక పెద్ద అద్దం దొరికింది. ఎవరికి? కోతి, కొండ కోతికి. కోతులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా అన్నమాట. ఒక కోతికి ఒక అద్దం దొరికిందంట. ఆ అద్దంను చూసుకుంటుంది అనమాట. కోతి చూసుకుంటుంటే ఆ అద్దం ఎలా చూపించింది? ఆ కోతికి కోతి వలె చూపించింది అనమాట. అప్పుడు కోతికి కోపం వచ్చిందనమాట. ఈ అద్దం ఏంటి, నన్ను ఒక కోతి వలె చూపిస్తుంది అని దానికి చాలా కోపం వచ్చి పక్కన పెట్టేసింది అనమాట. దేన్ని? అద్దాన్ని. కొద్దిసేపు అయిన తర్వాత మరలా అద్దం తీసుకొని ఆ కోతి ఏం చేసిందంటే మరలా చూసిందనమాట. చూసినప్పుడు ఎలా కనిపించింది? చెప్పండి, ఎలా కనిపించింది? కోతి వలె కనిపించింది. మరలా కోపం వచ్చింది కోతికి. నేను చాలా అందంగా ఉన్నాను కదా అనుకుంటుంది అది. నేను చాలా సౌందర్యంగా ఉన్నాను కదా, నేను అందంగా ఉన్నాను కదా, ఈ అద్దం చూసుకునేప్పుడల్లా నన్ను ఎందుకు కోతి వలె కనిపిస్తుంది అని కోపం వచ్చి మరలా పెట్టేసింది అనమాట. మరలా మూడోసారి ఏం చేసిందంటే అలా చూసిన వెంటనే మరలా కోతి వలె కనిపించింది అనమాట. తర్వాత కోపం వచ్చి ఏం చేసిందంటే ఆ అద్దాన్ని కోతి పగలగొట్టేసింది అనమాట. ఇస్సిరి పడేసింది కోపంతో. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, ఆ ముక్కల్లో ఏమన్నా నన్ను బాగా కనిపిస్తుందేమో అని అనుకొని ఆ ముక్క తీసుకొని చూసుకున్నప్పుడు మరలా కోతి వలె కనిపించింది అనమాట. కాబట్టి దినాన ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది దేవుని యొక్క వాక్యము ద్వారా సరిచేయబడి, దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరించబడినప్పుడు కొంతమంది కోపం అన్నమాట కదా మానేస్తారు. హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా విభచరిస్తున్నావు, ఇలా దొంగతనం చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు అని దైవ సేవకులు హెచ్చరిక చేసినప్పుడు కొంతమంది కోతి వలె తన ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నారు అన్నమాట. అలా ఉండకూడదండి. కొంతమంది ఏం చేస్తారంటే దైవ సేవకులు గద్దించి హెచ్చరించి చెప్పినప్పుడు నేను మందిరానికి రాను, మందిరం ఓసన్న మందిరం లేదు, గీసన్న మందిరం లేదు, ఏసన్న లేడు, గీసన్న లేడు అని చెప్పి ఏ సేవకుడు వద్దు నాకు అని చాలామంది మందిరాన్ని మానేస్తూ ఉన్నారు. ఒక కోతి వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము దేవుని యొక్క వాక్యం అనే అద్దము ద్వారా ప్రతి క్షణము ఏం చేయాలంటే మనం సరి చేయబడుతూ ఉండాలి. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వాక్యం అనే అద్దము ద్వారా మనం ఏం చేయాలి? సరి చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసుకుంటూ ఉండాలి ప్రతి క్షణము. దేవుని యొక్క వాక్యము మనకు చెప్పబడుతూ ఉండగా ఎలా సరి చేయబడి ఈ దినాన మనం నేర్చుకొని ఆ ఉన్నతమైన మార్గాలలో మనం నడిపించబడాలన్నమాట. ముఖమును చూసే అద్దము చూపించుచున్న యొక్క ప్రకారము మన ఆత్మలను అద్దములో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నీ ఆత్మ ఎలా ఉన్నది ఒకసారి చూసుకోండి.
నీ ఆత్మస్థితి ఎలా ఉన్నది? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? 3 గంటలు ప్రార్థన చేస్తున్నావా? 7 సార్లు స్తుతిస్తున్నావా ప్రభువును? వాక్యం చదువుతున్నావా? సరైన మార్గాల్లో నడిపించబడుతున్నావా? నీ ఆత్మస్థితి ఎలా ఉన్నది? శరీర స్థితి కాదండి. నువ్వు బాగానే తింటున్నావు, పని చేసుకుంటున్నావు, తింటున్నావు, వస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, తర్వాత మేడలు మిద్దెలు అన్నీ కట్టుకుంటున్నావు, అది బాగానే ఉంది. కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నీ ఆత్మ సంబంధమైన స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి ప్రభు సన్నిధిలో నువ్వు గమనించుకున్నావా? ఒకసారి నీ ఆత్మ సంబంధమైన యొక్క స్థితిగతులన్నిటినీ ఈ వాక్యం అనే అద్దములో మనం సరి చేసుకున్నట్లయితే, సరిదిద్దుకున్నట్లయితే, ఈ దినాన మన జీవితంలో నీ ఆత్మ వర్ధిల్లునట్లుగా, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ ఆత్మ ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో వర్ధిల్లాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నేను నిద్రపోతున్నానా? ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన చేస్తూ ఉన్నానా? 7 గంటల ప్రార్థన చేస్తూ ఉన్నానా? ఉదయాన్నే లేచి నేను దేవుని యొక్క సన్నిధిలో కృప పొందుకుంటూ ఉన్నానా? దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నానా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నానా అనేది నీ ఆత్మీయ స్థితి అండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, చూడండి, ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచక మనం దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయ స్థితి మనం బాగుంటేనే పరలోక రాజ్యంలో అందరూ ఆత్మలుగా ఉంటారు. లేకపోతే ఇక్కడే విడవబడతారు, శరీర సంబంధాలుగా మార్చబడతారు. ఆ యొక్క సాతాను కబంధ హస్తాలలో ఉండి, ఆ సాతాను ఎక్కడ ఉంటాడో ఆ పాతాళంలో అక్కడ మీరు ఉంటారు, మీ ఆత్మీయ జీవితం సరి లేకపోతే. కాబట్టి ఈ దినాన నీ ఆత్మను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరమగీతాలో షూలామితి ఏమంటుంది? ఆ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెరూషలేము కుమార్తెలేరా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. చెప్పగలుగుతారా ఈ విధంగా? నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, నీ స్థితి ఒక నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎంట్రుకలు లేకపోయినా, ఒకవేళ నెత్తి మీద ఎంట్రుకలు ఉన్నా లేకపోయినా, నువ్వు ముసలిదానమైనా, ముసలివాడైనా, యవనస్తుడైనా, ఎవరైనా సరే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. హల్లెలూయా. అంటే చూడండి, ఈ షూలామితి యొక్క ఆత్మ ఎలా ఉన్నదంటే, చూడండి, ఆమె శరీరం నల్లగా ఉన్నప్పటికీ ఆమె ఆత్మ అంట చాలా తెల్లగా ఉన్నదన్నమాట. చెప్పండి, చెప్పండి. ఆత్మ ఎలా ఉండాలి? తెల్లగా ఉండునట్లుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమనే ఉదక స్నానము ద్వారా నీ ఆత్మను పరిశుద్ధపరుచుకోవాలి, నీ ఆత్మను శుద్ధీకరించుకోవాలి. అందుకనే వాక్యమనే అద్దము ద్వారా, ఉదక స్నానము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దినాన మన ఆత్మ తెల్లగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా శుద్ధీకరించబడతావో అప్పుడు నీ ఆత్మ తెల్లగా మార్చబడి, ఆయన వెలుగు చేత నింపబడి, నీ హృదయం అంతా చీకటిలో నుండి వెలుగులు మయముగా మార్చబడి, ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకున్న వారవై దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతావు అన్నమాట. లేకపోతే నీ ఆత్మలో చీకటి అలా ఉండిపోతుంది. కాబట్టి ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని మనం ఏం చేయాలంటే, వాక్యమనే ఆ యొక్క వెలుగు ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు శుద్ధీకరించబడాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, 119 కీర్తనలు 105వ వచనంలో మనం గమనించినట్లయితే, 119 కీర్తనలు 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగునై ఉన్నది.
చెప్పాలి. ఆయన వాక్యం అంటే మన పాదములకు దీపమై ఉండాలి, త్రోవకు వెలుగై ఉండాలి. ఎందుకని వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి, మన త్రోవకు వెలుగై ఉండాలి? ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? వాక్యము మన చూడండి పాదములకు దీపముగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. మన త్రోవకు వెలుగై ఉండాలంట. ఎందుకంటే ప్రతి చీకటి మనకు కనబడి దేవుని యొక్క వెలుగు మనకు కనులార చూచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపమై ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఈ లోకము ఎలాంటిదంటే, ఈ లోకం అనే యొక్క చీకటిలో దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం చేరాలంటే ఆ వెలుగు నీకు కనబడాలండి. కనబడాలా వద్దా? చీకటిలో వెలుగు నీకు కనబడాలి. చీకటిలో నీకు వెలుగు కనబడాలంటే వాక్యము నీ పాదములకు దీపమై ఉండాలి, నీ త్రోవకు వెలుగై ఉండాలి. చూడండి, ఒక టార్చ్ లైట్ మనం వేసుకుని వెళ్తూ ఉంటాం. చీకటిలో మనం వెళ్తూ ఉన్న సమయంలో ఏం కావాలి? మనకు టార్చ్ లైట్ కావాలండి. టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ చీకటిలో ఉన్న చూడండి ఆ పాములు కానీ, తేలు కానీ, గుంటలు కానీ మనకు కనిపిస్తాయి. ఒకవేళ నీకు టార్చ్ లేకపోతే, ఒక బండికి లైట్ లేకపోతే, బస్సుకు ఇక లైట్ లేకపోతే, నువ్వు వెళ్తున్న యొక్క మార్గంలో వెలుగు లేకపోతే అది చీకటా, లేకపోతే లోయనా, లేకపోతే గుంటనా, లేకపోతే పరిస్థితి ఏంటని నీకు అర్థం కాదన్నమాట. కాబట్టి ఈ దినాన వాక్యమనే ఆ యొక్క వాక్యము ద్వారా నీ పాదములకు దీపముగా ఉండునట్లుగా, ఈ వాక్యమే మన యొక్క త్రోవకు వెలుగై ఉండునట్లుగా చూడండి, ఈ వాక్యమనే ఆ యొక్క వెలుగుని నీ ఎదుట ఉంచుకొని నువ్వు మార్గాలలో నడిపించబడినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. అప్పుడు నీకు ఏది సత్యమో ఏది అసత్యమో నీకు అర్థమవుతుంది. ఏది వెలుగో ఏది చీకటో నీకు అర్థమవుతుంది. ఏది మంచో ఏది చెడో నీకు అర్థమవుతుంది. ఏది లోకమో ఏది పరలోకమో నీకు అర్థమవుతుంది. ఇక సాతాను తంత్రములను నువ్వు ఎరిగిన వాడవై, జ్ఞానవంతుడవై, మొద్దు ముఖాలుగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడిన వారమై మహిమ కలిగిన సంఘముగా మార్చబడినట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మెలకు కలిగిన ఆత్మ కలిగి దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి మనం చేరగలుగుతాం. ఎప్పుడు? నీ వాక్యమేనా. పాడండి. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము. ప్రైజ్ ది లార్డ్. అందరూ అలాగే కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఈ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలిగిన దేవుడు, గడిచిన పునరుత్థాన దినము నుండి పునరుత్థానపు దినము వరకు ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందులకై స్తోత్రం. మీ దాసుని నాయన దూర ప్రాంతం నుండి మీరు తీసుకుని మీ దాసుని నోట మీ మాటలు ఉంచి కూడి వచ్చిన మా అందరితో మీరు ముచ్చటించిన మీ శ్రేష్టమైన మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రం. అహరోనును అతనితో తన కుమారులను ప్రభువా ప్రత్యక్షపు గుడారము ద్వారమునందుకు ఎలా రావాలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ ప్రత్యక్షపు గుడార ద్వారముల దగ్గరికి స్నానము చేసుకుని వస్త్రాలు ధరించుకుని తలకు నూనె రాసుకొని రావాలని మీరు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధి అనే నాయన ఆవరణములోనికి నీ బిడ్డలైనటువంటి వారు ఎలా రావాలో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే నా తండ్రి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమును చేసుకొని
ప్రభువా మీ సన్నిధికి రావాలని మీరు సెలవిచ్చారు. నా తండ్రి మీకు స్తోత్రం. శుద్ధీకరింపబడినటువంటి అనుభవంలోనికి నీ బిడ్డలు రావాలని మీరు సెలవిచ్చారు. ప్రభువా మీకు స్తోత్రాలు. నా తండ్రి ఆత్మ స్వభావం మార్చుకొని తండ్రి మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రతి వారు కూడా ఒక నూతన స్వభావాన్ని ధరించుకొని నాయనా మీకు స్తోత్రం, మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును ఒక్కొక్కరికి దయచేయమని వేడుకొనుచున్నాను. నాయనా వాక్యముతో తమను తాము సరిచేసుకొనడానికి కూడా కృప దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రభువా మీ సన్నిధిలో వాక్యము నాయనా ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది సమాధానం కలుగుతుంది. వారు ఎప్పటికీ ఎన్నటికీ కూడా తొట్టిల్లిపోరు అని మీ లేఖనం సెలవిచ్చింది. ప్రభువా మీకు స్తోత్ర. నీ వాక్యపు వెలుగులో ప్రతి వారు కూడా నాయన సమాధానమును నెమ్మదిని పొందుతూ నా తండ్రి వాక్యమును ప్రేమించినటువంటి వారై వాక్యము ద్వారా నెమ్మది పొందుతూ సమాధానం పొందుతూ ఆ వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టతను గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా వాక్యమును విని దాన్ని గ్రహించుకుంటే ప్రభువా నాయన నాయన సంబంధమైనటువంటి ముఖమును అద్దములో చూచుకుని మనుషులు పోలి ఉన్నాడని మీ లేఖనం సెలవిచ్చింది. తండ్రి మీకు స్తోత్రం. నిజమే, వాక్యమును మరిచిపోక, వాక్యమును వ్యర్థముగా విడిచిపెట్టక, వాక్యము నాయన నీ బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రతి వారు సంధించబడి, సరిచేయబడి, దర్శించబడి, నూతనపరుచుకొని, తమను తాము శుద్ధీకరించుకొని ఓ మంచి ప్రవర్తన కలిగి ప్రభువా ఆ వాక్యాన్ని చేతపట్టుకొని నాయన మీ మార్గాలను అనుసరించి నడిపించబడినట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్ర. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. వాక్యము ద్వారా నీ బిడ్డలు బలమైనటువంటి అభిషేకాన్ని పొందిన వ్యక్తులుగా మార్చబడినట్లు సహాయం చేయండి నాయన. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ప్రభువా మీకు స్తోత్రం, అది పరిమళ వాసన వెదజల్లునట్లుగా తండ్రి అయ్యా స్తోత్రం, తన్ను తాను అది పరిశుద్ధంగా, నిర్దోషంగా, కళంకము లేనిదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలని మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి సంఘము కొరకు మీరు ప్రాణం పెట్టినటువంటి దేవుడవు నాయన. ఈ సంఘములో ఉన్నటువంటి నీ బిడ్డలైనటువంటి వారు నాయన అటువంటి ప్రవర్తన కలిగి నాయన పరిశుద్ధతను ప్రేమించి మంచి మనసుతో నాయన మీ సన్నిధిలో, నీ సంఘములో, సహవాసములో ఆధ్యాత్మికంగా ప్రతి వారు బలపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొలుచున్నాను. తండ్రి మీకు స్తోత్ర. నాయన నీ వాక్యము పాదములకు దీపమై ఉన్నది కనుక నా తండ్రి ప్రతి వారు వాక్యం అనే దీపమును వెలిగించుకొని నా తండ్రి నీ మార్గాలను అనుసరించి ప్రభువా చీకటిని తొలగించుకొని పరిశుద్ధాత్ముడ ఉదయములోని ఆత్మ కుమ్మరింపు కలుగు చేసుకొని ఆ ఆత్మ ద్వారా వివేచన కలిగి తండ్రి పరిశుద్ధమైన మార్గాలలో నాయన మీరే సత్యం, జీవం, మార్గమై ఉన్నారు కనుక ప్రభువా ఆ మార్గాలను అనుసరించి పవిత్రతను ప్రేమించి, పరిశుద్ధతను ప్రేమించి తండ్రి నీ ఉన్నత రాజ్యములో కనబడినట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు వ్యర్థమైపోకూడదు. వాక్యపు వెలుగులో తమను తాము సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించే మనసును ప్రతి వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. మీ సన్నిధి కాంతి ప్రతి వారి మీద మీరు ఉదయింపు చేసినందుకు స్తోత్రం. నీ వాక్యములో ఉన్న శ్రేష్టతలు బిడలు గ్రహించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఒట్టి చేతులతో ఎవరు తిరిగి వెళ్ళిపోకుండా ప్రభువా మీకు స్తోత్రం. ఈ వాక్యమును హృదయములో దాచుకుని వెళ్ళేటట్లుగా ఆ వాక్యమే బ్రతికిస్తుంది కనుక తండ్రి వాక్యము ద్వారా బ్రతుకున్నట్లుగా, జీవింపునట్లుగా తండ్రి నీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ దాసుని కూడా ఇంకా మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి. కృపచేత నింపండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఇంకనూ తండ్రి అనేక చోట్ల ప్రభువా నా తండ్రి ఘనమైనటువంటి శ్రేష్టమైన మీ మాటలనిచ్చి మీరు వాడుకున్నామని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. అయినా మీరు త్వరగా రాబోతున్నారు. మేమంతా కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన కృపాభిషేకమునిచ్చి నడిపించమని, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం ఆయన సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి బలపరిచి నడిపించునుగాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా.